నమస్తే ఫ్రెండ్స్. మన ఏపీలో ఉన్న దివ్యాంగుల పరిస్థితి చక్కబడాలని, వాళ్ళ బాధలన్నీ కష్టాలన్నీ సెప్టెంబర్ చివరికల్లా తీరిపోయి అక్టోబర్ ఫస్ట్ కల్లా వాళ్ళకి పెన్షన్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ బాధలో నేను అనుభవించకపోయినా నా ఫ్రెండ్స్ని చూశాను, నా ఇరుగు పొరుగు వాళ్ళని చూశాను. అందుకే నాకు ఆ బాధలు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే నేను కొత్తగా ఛానల్ పెట్టిన అసలు నేను బేసికల్లీ పాలిటిక్స్ కోసం పెడదాం అనుకున్నాను. కానీ ఎందుకో నాకు ఈ సమస్యను అంతకాలం దీని మీద పెడదామని ఫిక్స్ అయ్యా. సరే, ఏమైనప్పటికీ మీ అందరికీ మంచి జరిగిద్ది, దివ్యాంగులు ఎవరు బాధపడద్దు. మ్యాటర్లోకి వద్దాం. పొద్దున విశాఖపట్నంలోని కలెక్టర్ కార్యాలయం ముందు దివ్యాంగులందరూ కూడా చాలామంది, ఎంతమంది వస్తే అంతమంది, వాళ్ళు ధర్నాలు చేశారు. ధర్నాల్లో వాళ్ళు ఇచ్చిన పిలుపు ఏంటంటే, మా సదరన్ సర్టిఫికెట్లో పాతవి మాకు కావాలి, మా పెన్షన్స్ మాకు కావాలి, అంతేకాదు మాకు ఫ్రీ బస్ కావాలి అని వాళ్ళు ధర్నాలు చేశారు. వాళ్ళు ఏం అడగల, మా పాత సదరన్ సర్టిఫికెట్లు మాకు కావాలి, మా పాత పెన్షన్స్ మాకు కావాలి, మాకు ఫ్రీ బస్ కూడా కావాలి. కలెక్టర్ గారు ముందు ధర్నాలు చేశారు. కలెక్టర్ గారు బయటకు వచ్చేసారు. ఆయనలు కలెక్టర్ గారిని కూడా వాళ్ళని ఏడుస్తూ అతన్ని అర్జించారు. సార్, మా బతుకులు ఇంతే, మాకు ఏదో ఒక చంద్రబాబు నాయుడు గారు వచ్చి కొంచెం పెన్షన్ పెంచారని మేము ఆనందపడుతున్నాం. ఆయన పెంచిన విధానం వలన మా కుటుంబంలో కూడా మమ్మల్ని బాగా చూస్తున్నారు, మేము కొంచెం మనుషులుగా గుర్తింపు పొందుతున్నాం. ఇలాంటి సందర్భంలో మీరు ఏం రూల్స్ పెట్టి మాకు పర్సంటేజ్లు తగ్గించి లేదా పెన్షన్ లేకుండా చేస్తే అసలు మాకు ఈ పెన్షన్తో పాటు ఇప్పుడు మీరు ఇచ్చే పెన్షన్స్ పోతున్నాయి, రాజ్యాంగం ఇచ్చే రిజర్వేషన్స్ కూడా పోతున్నాయి. దయచేసి సార్ మాకు న్యాయం చేయండి, మా బతుకుల్లో నిప్పులు పోయొద్దు, మా కడుపులు కొట్టద్దు అని వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చారబ్బా. అక్కడ చాలామంది చాలా బాధ. అయితే కలెక్టర్ గారు కూడా ఒక మంచి మాట చెప్పారు, మీకు ఏ బాధ ఉండదో, మీకు ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని చూస్తుంది, మీరందరూ ధైర్యంగా ఉండండి అని. అయితే అందులో ఒక అతను ఆవేశానికి లోనైపోయి, సార్ మాకు మాత్రం మీరు మా పెన్షన్ తీసేసినా, మా పర్సంటేజ్ తగ్గించినా మేము అన్యాయంగా అడగట్లా, మాది న్యాయం, మీరు కానీ ఇలా చేస్తే మాకు ఇంకా బతకడానికి స్కోప్ లేదని చెప్పారు పాపం. అంటే నేను మీడియా ముఖంగా చెప్పలేను. అందుకని ఏదైనా మనం ప్రభుత్వాలు కానీ కలెక్టర్లు కానీ ఇతర వాళ్ళు కానీ వాళ్ళకి మాత్రం మనస్ఫూర్తిగా మనం సాయం చేయాల్సిందే. పైగా వీళ్ళు ఇంకో మాట కూడా అడిగారు, సార్ మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాగా మేలు జరిగింది, పెన్షన్స్ పెంచేశారు. ఆయన ఇంకోటి లోపం సార్, ఇక్కడ ఆయన ఎప్పుడో 2014 నుంచి ఇచ్చినవి కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారండి సార్. ఇది జగన్ గారి గవర్నమెంట్లో ఏదన్నా కొంతమందికి ఫ్రాడ్ జరిగితే ఆయన తీసేయండి, ఆయన సర్టిఫికెట్లు ఇచ్చి ఆయన మాకు పెన్షన్స్ పెంచి మాకు ఇలా మళ్ళీ తగ్గించడం మాత్రం ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి సార్, హామీ ఇస్తే తప్ప మేము ఇక్కడి నుంచి కదలమని హుంకం జారీ చేశారు పాపం. వాళ్ళకు కూడా అక్కడ దారిని పోయి పాపం ఉంటారు కదా మంచోళ్ళు, వాళ్ళు కూడా సార్ కొంచెం హెల్ప్ చేశారు. కలెక్టర్ గారు మాత్రం మీకు ఏ ప్రాబ్లం ఉండదు, ఈ నెలకల్లా అన్నీ క్లియర్ చేసి అక్టోబర్ 1 కల్లా లేకపోతే 2-3 తారీఖుల్లో మీ పెన్షన్స్ మీకు వస్తాయి, మీరు ఏం కంగారు పడొద్దని చెప్పారు. సరే, ఏమైనప్పటికీ వాళ్ళ పెన్షన్స్ తీయమాకండి, దాంతోపాటు కుదిరితే వాళ్ళకి ఫ్రీ బస్ కూడా ఇవ్వండి. పాపం ఎంతమంది ఎక్కుతున్నారు కదండి, దానికి ఇంకేం కావాలి, 10 మంది ఎక్కినా అదే బస్సు తిరిగిద్ది, మన వికలాంగులు ఎక్కినా అదే బస్సు తిరిగిద్ది. పాపం వాళ్ళకు కూడా మన దివ్యాంగులకి ఫ్రీ బస్ ఇవ్వండి, వాళ్ళకి పెన్షన్స్ తీయమాకండి. ఆ కలెక్టర్ మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పారు, అందులో లీడరు, సార్ మాకు కానీ సమస్య సానుకూలంగా లేకపోతే, మాకు సమస్య సానుకూలంగా మీరు దాన్ని పరిష్కరించకపోతే అక్టోబర్ మంత్ నుంచి మాకు ఇంక ఏ మార్గం లేదు, మాకు చావో రేవో తేల్చుకుంటాం, అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తాం, మొత్తం రాస్తారోకోలు చేస్తాం, మాకు వచ్చేవాళ్ళు మాకున్నారు అని అతను కూడా కొన్నిసార్లు కఠినంగా మాట్లాడటం జరిగింది. అవును, నిజమే, ఇది కడుపు మండితో వచ్చేది కఠినత్వం. అందుకని మనం ఈ కలెక్టర్లైనా ప్రభుత్వాలైనా ఎవరైనా సరే మానవత దృక్పథంతో కూడా యూట్యూబర్స్ కూడా పాపం వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళ సమస్యలను రోజు చెప్పండి. మహా అయితే మనకి వ్యూస్ తగ్గుతాయి, దానివల్ల సమస్య ఏం రాదు. కంపల్సరీ వాళ్ళ తరపున ఒకరితో పుచ్చుకొని ఇది న్యాయమైన కోరిక కాబట్టి యూట్యూబర్లు కూడా మానవతాదులు కూడా వాళ్ళకి సాయం చేయమని కోరుకుంటూ ప్రభుత్వాన్ని విన్నపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మీరు న్యాయం చేయండి. మీ మీద మాకు ఇంకా నమ్మకం ఉంది, దివ్యాంగులకు కూడా మీ మీద నమ్మకం ఉంది. నమస్తే ఫ్రెండ్స్.